క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ ప్రకటన గ్రంథం 3 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ 3 అధ్యాయాల్లో ఉన్న ప్రతి వచనాన్ని, ఆ వచనాల్లో ఉన్న ప్రతి పదాన్ని కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ 3 అధ్యాయాలు 2-3 అధ్యాయాలలో ప్రస్తావించబడిన 7 సంఘాలు, ఆ 7 సంఘాలలో ప్రభు కనుగొన్న విషయాలు, ప్రభు మెచ్చుకున్న విషయాలు, ప్రభు మెచ్చుకొని విషయాలు అనగా ప్రభు యొక్క గద్దింపులు. మనం నేటి కాలం సార్వత్రిక సంఘం అనగా నేటి కాలంలో సంఘములో ఉన్న నీకు నాకు ఆ ఉత్తరాలే. భూమి మీద రేపటి దినాన ప్రభు వచ్చు వరకు ఉన్న ప్రతి సంఘానికి ఆ లేఖలు, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి అనగా ఆయన రాకడను అపేక్షిస్తూ రాకడ కొరకు సిద్ధపడుతున్న వారికి ఆ ఉత్తరాలు అనగా మనం సిద్ధపడవలసిన రీతి అక్కడ ఆ ఉత్తరాల్లో రాయబడింది. ఏ రీతిగా సిద్ధపడాలో, ఆ వరుడైన ఆ పెళ్లి కుమారుణ్ణి క్రీస్తు ప్రభుని ఎదుర్కొనుటకు సంఘముగా ప్రధానము చేయబడిన కన్యగా ఏ రీతిగా సిద్ధపడాలో ఆ చక్కని విషయాలు 7 సంఘాలలో ప్రభు ఉత్తరాల ద్వారా తెలియచేశాడు. అదే సమయంలో ఎఫెసు సంఘములో ఉన్న ఆ నికోలాయితుల బోధ గురించి చెప్పాడు. వాళ్ళు ద్వేషించారు, నేను ద్వేషించిన దాన్ని మీరు ద్వేషించారు అని ప్రభు చెప్పాడు. అదే రీతిగా పెర్గములో ఆ నికోలాయితుల బోధ ఉంది. ఎఫెసు వారు ఏ యొక్క బోధనైతే తిరస్కరించారో ఆ బోధ, నికోలాయితుల బోధని, ఆ తప్పుడు బోధను పెర్గము వారు కొద్దిమంది అనుసరించారు ఆ సంఘంలో. అందుకే ప్రభు చెప్పాడు, పెర్గములో ఉన్న సంఘంతో ప్రభు చెప్పాడు, మీరు నికోలాయితుల బోధను అనుసరించేవారు మీలో ఉన్నారు అని. అదే సమయంలో పెర్గములో ప్రభు కనుగొన్న మరొక విషయం ఏం చెప్తున్నాడంటే, ఆయన బిలాము బోధను మీరు అనుసరిస్తున్నారు అని చెప్పాడు. మనం నికోలాయితుల బోధ, ఆ బిలాము నడిచిన తప్పు త్రోవ మార్గం, అతడు తప్పుడు యొక్క బోధలు ఏ రీతిగా నేర్పించాడో, అనుసరించమని ఎలా చెప్పాడో, మోయాబు రాజైన బాలాకుకి అవి మనం ధ్యానం చేశాం. అదే సమయంలో తుయతైరా సంఘములో ఆ సంఘము ఉండనిచ్చిన ప్రవక్తినని చెప్పుకుంటున్న యెజబెలును ఉండనిచ్చావు అని చెప్పాడు ప్రభు. ఆ యెజబెలు గురించి కూడా మనం ధ్యానం చేశాం. అనగా చివరి దినాల్లో దేవుడు చూడండి సంఘాన్ని ఎలా హెచ్చరిక చేస్తున్నాడో, తప్పుడు బోధల నుండి మనల్ని మనం కాపాడుకునే రీతిగా దేవుడు చూడండి తన సంఘము అనగా వధువు సంఘం, తన భార్యగా సిద్ధపడుతున్న ఈ సంఘం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాల్లో తన ఎదుట నిలవబెట్టుకునటానికి చూడండి. వివాహాల్లో వరుని యొద్దకు వేదిక మీదకి వధువు ఉన్నపాటున రాదు, సిద్ధపరచబడి అలంకరించబడి తీసుకురాబడుతుంది. అనగా వరుడు యొద్దకు వధువు తేబడ్డానికి ముందు సిద్ధపాటు. ఇస్సాకును కలుసుకోవడానికి రెబ్కాకు సిద్ధపాటు, సిద్ధపరిచినది ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు అబ్రహాము ఇంటి పెద్ద దాసుడు. అదే రీతిగా రాజుగారి స్వయంవరం, రాణి ఎన్నికకు ముందు సిద్ధపాటు. 127 సంస్థానాల్లో అందులో ఎస్తేరు అనాథ, తన తండ్రి చేత పెంచబడింది, మొర్దెకాయి చేత. ఈ చిన్నది ఎస్తేరు హేగేకు అప్పగించబడింది. హేగే నిర్ణయించిన అలంకారము తప్ప మరేది కోరలేదు. చూసారా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం మనం. రాజు ఎదుట నిలవదగిన వారు, రాజును సేవించగలిగిన వారిని సిద్ధపరిచే ప్రక్రియ అష్పెనెజుకు అప్పగించబడింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూసే ఎలియాజరు ఎస్తేరు గ్రంథంలో మనకు కనిపించే హేగే
దానియేలు గ్రంథంలో మనం చూసే అష్పెనెజు, ఈ ముగ్గురు కూడా సిద్ధపరిచే పనే. రాజు ఎదుట అనగా వరుడైన ఇస్సాకు ముందు నిలబెట్టడం, అదే కదా. రాజును సేవించటం, వరుడైన అహష్వేరోషు ముందు ఎస్తేరు నిలబెట్టడం, ఇది వీరు చేసిన పని. ఆ ముగ్గురు నేటి కాలం ఎవరికి గుర్తుగా ఉన్నారు అంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నారు. నేటి కాలం పరిశుద్ధాత్ముడు ఆధీనంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారు పరమునకు ఆరోహణమైన తరువాత ప్రభు వాగ్దానం చేశాడు. దానికి ముందుగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు వాగ్దానం చేస్తున్న మాటలు చూడండి. నేను వెళ్ళాలి, నేను వెళ్ళి స్థలం సిద్ధపరచాలి, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరుండులాగున నేను తిరిగి వస్తాను అన్నాడు. అయితే ఆయన లేని ఈ కాలంలో మనం ఎలా చూడండి. అందుకే ప్రభు అన్నాడు, మిమ్మల్ని అనాథలుగా నేను విడువను అన్నాడు. మనం అనాథలం కాదు. ప్రభు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు చూడండి, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. నేను మీకు ఏ విషయాలైతే బోధించానో అవి మీకు జ్ఞాపకం చేస్తాడు. మిమ్మల్ని నడిపిస్తాడు, బోధిస్తాడు, ఉపదేశిస్తాడు, సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠితులుగా చేస్తాడు. పరిశుద్ధాత్మ ఆయన వ్యక్తి, శక్తి కాదు. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ డివైన్ పర్సన్. పవర్ కాదు, పర్సన్. ఆయన గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎలాగా సిద్ధపరుస్తున్నాడు? వరుడైన క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి. ఎలా నిలబడాలి మనం? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాలు ఈ కంటతో చేయాలి మీకు. ఈ ప్రకటన గ్రంథం అయిపోయేటప్పటికల్లా అది చాలా చాలా కీలకమైంది. కళంకము కానీ, మచ్చ కానీ, డాగు కానీ, అట్టిది మరి ఏది ముడత కానీ ఏది లేక వాక్యమనే నీటితో ఉదక స్నానం చేతి తానా ఎదుట నిలవబెట్టుకొనడానికి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈరోజు వాక్యం వింటున్నాం మనం. ఈ యొక్క 3 అధ్యాయాలతో ఒక కీలకమైన విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు దానిని ఎలా వర్గీకరించి చదువుకోవాలో దేవుడే యోహానుకు తెలియజేశాడు. చాలా ఆసక్తి. చూడండి, తన బిడ్డలకు దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు, వివరించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు తెలుసుకోవాలని. ప్రకటన గ్రంథం మనం తరచుగా ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకుంటున్నాం. అది విప్పబడిన గ్రంథం. దానియేలు గ్రంథంలో ముద్ర వేయబడిన గ్రంథం. కానీ ప్రకటన గ్రంథంలో ముద్ర వేయవలదు. అది విప్పవలసిన గ్రంథం. ముద్రలు విప్పబడ్డాయి అనగా ఇందులో రాసి ఉన్న విషయాలు నీ కొరకే. నువ్వు తెలుసుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎంత కృపగలిగిన వాడు, మన భవిష్యత్తు ఏమవుతుందో, ఈ ప్రపంచ భవిష్యత్తు ఏమవుతుందో, ఈ రాజ్యాల యొక్క కాలక్రమంలో వాటి అంతము ఎలా ఉండబోతుందో అనేది ప్రభు తన బిడ్డలకు తెలియజేయడం ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఈ ప్రకటన గ్రంథంలో ఆ విషయాలు రాయబడకపోతే ఈ బైబిల్ గ్రంథం ఒక అసంపూర్ణంగా మిగిలిపోయేది. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఆ కార్యాంతం ఎలా ఉండబోతుందో దేవుడు తెలియజేస్తున్నాడు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో. అందుకే ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల్లో ఈ యొక్క వర్గీకరణ ఇలా వర్గీకరించు అని దేవుడే పద్మాసు దీవిలో ఉన్న యోహానుకి వివరించి చెప్పాడు. ఆ వివరణ, ఆ వర్గీకరణ మనం పలుమార్లు ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు మనం 2వ అధ్యాయం 3వ అధ్యాయాలు కూడా ముగించాం. అనగా ప్రకటన గ్రంథం 3 అధ్యాయాలు అయిపోయాయి. ఇక్కడ ఆ 3 అధ్యాయాలు అయిపోయాయి కాబట్టి దేవుడు యోహానుకు వివరించిన ఆ వర్గీకరణలో దేవుడు 3 భాగాలుగా విభజించాడు. 3 భాగాల్లో 2 భాగాలు ముగించాం. ఎలా అంటే ఒక్కసారి మనం వాక్యంలోకి వెళదాం రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి ఒక్కసారి మనం వీటి గురించి తెలుసుకున్నాం పలుమార్లు. అయితే 19వ వచనంలో వర్గీకరణ, 22 అధ్యాయాలని దేవుడు
యోహానుకు చెప్పాడు, ఇలా వర్గీకరించు. ఇలాంటి వర్గీకరణ పరలోకము నుండి వచ్చిన వర్గీకరణ ఇది, అందుకే చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని ఆధారం చేసుకునే ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని అన్నాడు. చూచిన వాటిని. అప్పుడు యోహాను గారు ఎక్కడున్నాడు? పద్మాసు దీవిలో ఉన్నాడు. చూసిన వాటిని, మొదటి అధ్యాయం. ఆయన ఏం చూశాడో అవన్నీ ధ్యానం చేశాం. మహిమలో క్రీస్తు ప్రభువుని చూశాడు. చూసిన వాటిని అవన్నీ రాయమన్నాడు, రాశాడు. కాబట్టి మొట్టమొదటి అధ్యాయాన్ని నువ్వు చూసిన వాటిని, నువ్వేదైతే చూస్తున్నావో యోహాను, ఏదైతే చూస్తున్నావో అన్నాడు, మొదటి అధ్యాయం. కాబట్టి నీవు చూచుచున్న వాటిని అనగా మొదటి అధ్యాయం, అది మొదటి భాగం, పార్ట్ 1. ఇక ఉన్న వాటిని రెండో భాగం. ఉన్న వాటిని ఏమున్నాయి? ఉన్న వాటిని అనగా అప్పటికి భూమి మీద ఉన్న 7 సంఘాలు. ఉన్న వాటిని, ఆ 7 సంఘాలు, ఎఫెసు, స్పుర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదీకియా అన్న 7 సంఘాలు. ఉన్న వాటిని, ఇది రెండో భాగం, పార్ట్ 2. అనగా 2-3 అధ్యాయాలు. 2-3 అధ్యాయాలు దేని కిందకు వస్తాయి? ఉన్న వాటిని అంటే 7 సంఘాలకు ఉత్తరాలు అన్నమాట. పార్ట్ 2. ఇప్పుడు మనం 2-3 అధ్యాయాలు పూర్తి చేశాం. అనగా రెండో భాగాన్ని, దేవుడిచ్చిన వర్గీకరణ రెండో భాగాన్ని పూర్తి చేశాం. ఇప్పుడు చివర మిగులున్నది వాక్యంలో మనం అదే చూస్తున్నాం. చూడండి, ప్రభు చెప్పిన మాట, వీటి వెంట కలగబో వాటిని, మూడో భాగం. వీటి వెంట కలగబో వాటిని అనగా 3వ అధ్యాయం అయిన తర్వాత 4 నుండి 22 అధ్యాయాల దాకా అవి ఇంకా జరగలేదు, భవిష్యత్తులో జరగబోయాయి అన్నమాట. అనగా చూడండి, వీటి వెంట కలగబో వాటిని. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే 4-5 అధ్యాయాలలో పరలోక దర్శనాలు చూశాడు యోహాను. 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో మనం నేర్చుకోబోతున్నాం. చాలా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. ఎందుకంటే వీటి వెంట కలగబో వాటిని 4 అధ్యాయాలు మిగతా వాటికి పునాది లాంటివి. అనగా 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో దేవుడు అతనికి పరలోక దర్శనాన్ని ఇచ్చాడు. 4వ అధ్యాయంలో సింహాసనాన్ని చూస్తున్నాడు, పెద్దలను చూస్తున్నాడు, ఆ సింహాసనం యొక్క వైభవాన్ని చూస్తున్నాడు. ఇక 5వ అధ్యాయంలో ముద్రలు విప్పబడిన గ్రంథము, ఆ తర్వాత అద్భుతమైన విషయాలు చూస్తాడు. అనగా ఈ 2 అధ్యాయాలలో పరలోక దర్శనాలు ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథం మిగతా అధ్యాయాలలోకి మనం వెళ్ళడానికి ముందుగా ఈ 4వ అధ్యాయాన్ని మనం చాలా లోతుగా ధ్యానం చేయవలసిన ఆవశ్యకత ఉంది. అదే సమయంలో 5వ అధ్యాయాన్ని కూడా. కాబట్టి ఈ 2 అధ్యాయాల్ని మనం ఏమని తెలుసుకోవాలంటే, పరలోక దర్శనాలు లభించాయి యోహానికి. అనగా వీటి వెంట కలగబో వాటిల్ని అనే పదం వాడబడింది ఇక్కడ. ఇది 3వ భాగం కిందకు వస్తాయి. అనగా 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు కూడా పార్ట్ 3. అనగా ఇప్పుడు మనం పార్ట్ 3లోకి వెళ్తున్నాం. ఇది దేవుడే స్వయాన చెరలో ఉన్న యోహానికి, ఆ పద్మాసు దీవిలో చెరలో ఉన్న యోహానికి దేవుడు అనుగ్రహించిన విభజన ఇది. కాబట్టి ఇప్పుడు మనం పార్ట్ 3లోకి ఎంటర్ అవుతున్నాం, 3వ భాగంలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ 3వ భాగంలోకి నుండి మనం చివరి 22 అధ్యాయాల వరకు మనం కొనసాగుతాం. అయితే 4-5 అధ్యాయాలు చాలా కీలకమైనవి. వాటిని పలుమార్లు మీరు చదవాలి, పలుమార్లు, ఒకదాని తర్వాత ఒకటి. దేవుడు రాసి ఉంచిన ప్రతి విషయం కూడా కొన్ని ఆసక్తి కలిగిస్తాయి. అది నాన్న యోహాను చూసిన అవి అతడు రాసినవి ఆసక్తి కలిగిస్తాయి. అక్కడ మీరు చదువుతున్నప్పుడు ఆ సింహాసనం చుట్టూ ఎవరున్నారు? ఆ పెద్దలు. ఆ తర్వాత అక్కడున్న మీకు ఆ సముద్రం, స్ఫటికము వంటి సముద్రం, అక్కడ మీరు ప్రతి విషయం కూడా ఆసక్తి కలిగిస్తుంది. అయితే మనం పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలో ఉన్నాం కాబట్టి ఆయన మనకి స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా మనకి బోధ చేస్తాడు. ఆయన నువ్వు వినాలి, చెవిగలవాడు వినుగాక. ఆసక్తిగా తెలుసుకోవాలి. షీలోహు ఆలయంలో ఆ దినాన సమూయేలు అన్న మాటలు మనం కూడా ప్రభుతో పలకాలి. ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడు ప్రభువా అనాలి. ప్రకటన గ్రంథం అంతా కూడా మనం అదేనానా
సమూయేలు లాగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడితేనే ప్రకటన గ్రంథం నాకు అర్థమవుతుంది, లేకపోతే నాకు అర్థం కాదు అని ప్రభువుని అడగాలి. ఆ పర్వతం మీద ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీడు చూచినట్లు వీడి కన్నులు తెరు, ఆ కన్నులు తెరిస్తేనే తప్ప ఈ ప్రకటన గ్రంథం మనకు అర్థం కాదు. కీర్తనకారుడు దావీదు అన్నట్లుగా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకార్యాలు, ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా అనాలి. మనం నోరు తెరిచి మాట్లాడాలి. మాట్లాడు ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నేను చూచినట్లు నా కన్నులు తెరు, నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకార్యాలు చూచినట్లు నా కన్నులు తెరు అని ప్రభువుని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు దేవుడు మనకి తెలియజేస్తాడని నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మనం పార్ట్ 3లోకి వెళ్తున్నాం. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొట్టమొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా ఏ సంగతులు జరిగిపోయాయి? భూమి మీద ఉన్న 7 సంఘాలు, ఆ 7 సంఘాలకు లేఖలు ఈ సంగతులు జరిగిపోయాయి. దేవుడు ఇచ్చిన లేఖలన్నీ ఆ సంఘాలకు అందే. ఆ సంఘాలు సరిచేయబడాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. గమనించండి, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు తలుపు అనే మాట మనం చూస్తున్నాం. పరలోకానికి తలుపు ఉందా? అసలు పరలోకం ఎక్కడ ఉంది? పరలోకం తలుపు తెరవబడి ఉండెను. ఎవరికి తలుపు తెరవబడి ఉంది? యోహానికి. యోహాన్ ఎక్కడున్నాడు? పద్మాసులో ఉన్నాడు, చెరలో ఉన్నాడు, ఆత్మ వసుడై కొనిపోబడ్డాడు. తలుపు తెరవబడి ఉండెను అనగా ఆ తలుపు ఎవరు తెరిచుంటారు చెప్పండి? సంఘాలలో ప్రభు రాసిన ఉత్తరాలు. ఆయన తలుపు తీయవాడు నేనే అన్నాడు, తలుపు వేయువాడు నేనే అన్నాడు. ఆయన తలుపు తెరిస్తే ఎవరు వేయలేడు, ఆయన తలుపు వేస్తే ఎవరు కూడా తెరవలేరు. ఒక మాట, అసలు ఆ తలుపే ఆయన ఉన్నాడు, నేనే ద్వారం అన్నాడు పరలోకానికి నా ద్వారా తప్ప. ఇది నా ఆసక్తికరమైన విషయం. ఆ తలుపు ఏంటో తెలుసుకోవాలి మనం. పరలోకానికి తలుపు ఉందా? ఉంది. అంతరిక్షం ఆయన చేతి పని. కీర్తనకారుడన్న మాటలు, ఆయన చేతులు అంతరిక్షాన్ని విశాలాన్ని పరిచాయి. అంతరిక్షం ఆయన చేతి పనిని, ఆయన పనిని ప్రచురపరుస్తుంది. నీ చేతి పనైన ఆకాశం, నువ్వు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు. నిజమే కదా. అసలు ఆ అంతరిక్షం, అంతరిక్ష వైభవం, ఆ ఆకాశాలు, మహాకాశాలు, సూర్యచంద్ర నక్షత్ర తారలు, మనకి ఆ గ్రహాలు, అసలు మనకేదైనా తెలుసా వాటి గురించి? ఏం తెలియదు. నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములు చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు అంటున్నాడు కీర్తనకారుడు. అవును కదా, ఏ పాటివాడు. కానీ ఏ పాటివాడైన ఈ మానవుడి కొరకు దేవుడు అంత గొప్ప అంతరిక్షాన్ని విడిచిపెట్టి, ఆకాశ మహాకాశములను విడిచిపెట్టి భూలోకానికి వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన నిన్ను నన్ను వెతికి రక్షించటానికి. కీర్తనకారుడు అన్నాడు, ఏ పాటివాడు అని, ఏ పాటివాని కానీ నీకోసం నా కోసం ఈ భూగ్రహంపై ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ దేవుడు మానవుడిగా ఈ భూమండలంపై అడుగుపెట్టాడు. అద్భుతం కదా. చంద్రమండలం మీద కారు నడిపిన జేమ్స్ ఇర్విన్ అనే ఆయన ట్రక్ నడిపాడు చంద్రమండలం మీద. ఆయన భూమండలం మీదకి వచ్చినప్పుడు అందరూ ఆయన్ని ఒక గొప్ప హీరోగా కొనియాడబడుతుంటాను ఒక మాట అన్నాడు. మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళి కారు నడవడం గొప్ప కాదు, కానీ సృష్టికర్త దేవాతి దేవుడు మానవుడిగా అవతరించిన క్రీస్తు ప్రభువారు ఈ భూమండలం మీద, ఈ గ్రహం మీద అడుగు పెట్టాడే, అది అద్భుతం అని చెప్పాడు ఆయన. ఆస్ట్రోనాట్. నిజమే కదా. నీవు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటివాడు? వాక్యంలో రాయబడింది, ఒక తలుపు తెరవబడి ఉండెను. తలుపు తెరవబడింది ఎవరి కోసం? చెరలో ఉన్న యోహాను కొరకు.
చూసారా, చరవాసిగా ఉన్నాడు, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు శ్రమను అనుభవిస్తూ అతడు చెరలో ఉన్నాడు. వృద్ధుడు, 90 సంవత్సరాల పైబడిన వృద్ధుడు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు మర్చిపోలేదు. చూడండి, తన కొరకు దేవుడు అద్భుతం. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను. దేవుడు తలుపు తెరిచాడు. పరలోకానికి తలుపు. ఆ తలుపు దేవుడు తెరిచాడు. ఆ తలుపుతో చూడండి, తెరిచి మరియు నేను మొదట వినిన స్వరము బూర ధ్వని వంటి ధ్వని వలె నాతో మాటలాడగా విన్నాను. మొదటి అధ్యాయంలో ఏ స్వరం అయితే విన్నాడో ఇప్పుడు అదే స్వరాన్ని విన్నాడు. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచేదని వెంటనే నేను ఆత్మవశుడినైతిని. గమనించండి, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. పరలోకం వెళ్ళాడు. ఇక నుండి జరగబో వాటిని ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలు పరలోక దర్శనాలుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఈ లోతుల్లోకి వెళ్ళడానికి ముందుగా ఈ పరలోక దర్శనాలను 4-5 అధ్యాయాలలో ఉన్న ఈ యొక్క వాక్యాన్ని మరింత లోతుగా మనం ధ్యానం చేయడానికి ముందుగా ఈ మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. తలుపు తెరవబడి ఉండడం. ఎక్కడుంది తలుపు? అసలు పరలోకం ఎక్కడుంది అనేది మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన కొరకు అన్ని విషయాలు వ్రాశాడు. గమనించండి, ఇక్కడ 4వ అధ్యాయంలో దేవుడు యోహాన్ని పరలోకం తీసుకుని వెళ్ళాడు. వాక్యంలో రాయబడింది చూసారా, ఇక మీదట జరగవలసిన నీకు కనబరిచేదను, వెంటనే నేను ఆత్మ వసుడినైతిని అన్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం దాకా సంఘ ప్రస్తావన లేదు. మనం ధ్యానాంశాల్లోకి వెళ్ళినప్పుడు మనం వివరంగా తెలుసుకుంటాం. ఇక్కడే చాలామందికి, బైబిల్ పండితులకి, గొప్ప గొప్ప వారికి కూడా భూమి మీద దేవుని కొరకు బలంగా వాడబడుతున్న అనేక మంది దైవ సేవకుల్లో ఇక్కడే ఏకాభిప్రాయం లేదు, ఇప్పటికి లేదు. ఎవరు అర్థం చేసుకున్నది వారు ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ యొక్క 3వ అధ్యాయం వరకు కూడా అందరూ ప్రకటించేది ఒకటే, కానీ 4వ అధ్యాయం చాలా కీలకమైంది. ఎందుకంటే ఇది మనల్ని దారిలో మొట్టమొదట మనం గమ్యము చేరవలసిన దారిని కనుక్కొని, జాగ్రత్తగా వినండి, మనం గమ్యము చేరవలసిన దారిని మనం కనుక్కొని ఆ దారిలో ప్రయాణం మొదలు పెడితే గమ్యం చేరతాం. మొట్టమొదట మన ముందు చాలా దారులు ఉన్నాయి. ఏదొక దారిలో వెళదాంలే అంటే నువ్వు ఎప్పటికీ గమ్యించారో. అందుకే నిన్ను గమ్యము చేర్చే దారి లాంటిది ఈ యొక్క 4వ అధ్యాయం. నువ్వు సరిగ్గా నువ్వు వెళ్ళాల్సిన బస్ ఎక్కినప్పుడు, నువ్వు వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కినప్పుడు నిన్ను గమ్యం చేరుస్తుంది. అంతేకాని ఏదొక ట్రైన్ ఎక్కేస్తే నువ్వు ఎప్పుడు గమ్యించారో, లేదొక బస్ ఎక్కేస్తే నువ్వు ఎప్పుడు గమ్యించారో, లేదా నీ ముందు చాలా దారులు ఉన్నాయి, ఏదొక దారులే పోదాం అంటే నువ్వు ఎప్పటికీ నువ్వు అనుకుంటున్న గమ్యం చేరలేవు. ఈ 4వ అధ్యాయం అలాంటిదే. సరిగ్గా అర్థం చేసుకుంటేనే ముందు ముందు విషయాలు నీకు అర్థం అవుతాయి. మొదట్లోనే నువ్వు గందరగోళానికి లోనైపోతే తర్వాత విషయాలు కూడా నిన్ను గందరగోళానికి గురి చేస్తాయి. అందుకే చాలామంది ప్రకటన గ్రంథం జోలికి మేము పోమంటారు. లేదు, వెళ్ళాలి, తెలుసుకోవాలి. ఇంకెంతకాలం తెలుసుకోకుండా ఉంటారు? ఆలోచించండి. ప్రకటన గ్రంథం చాలామంది రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్న నేటి దినాల్లో, మరి ముఖ్యంగా చివరి దినాల్లో పరిశుద్ధాత్ముడు స్పష్టంగా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు వినడానికి ఏమైంది చెప్పండి? అందుకే చాలా జాగ్రత్తగా 4వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నామంటే సరైన దారిలోకి నీవు సరిగా తెలుసుకుని అందులో ప్రయాణం చేస్తే ప్రకటన గ్రంథం నీకు అర్థమైపోద్ది. కానీ చాలామంది ఈ 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి తప్పు మార్గంలోకి వెళ్ళిపోతారు. అందుకే ప్రకటన గ్రంథం వారికి ఒక సమస్యగానే కొనసాగుతూ ఉంటుంది. ముద్రలు విప్పబడ్డాయి, ఈ గ్రంథం తెరవబడింది కాబట్టి నీకు అర్థమవుతుంది. కానీ దానిని నువ్వు తెలుసుకోవాల్సిన రీతిగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాల్సిన రీతిగా నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే నేటి దినాన పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనల్ని తప్పు దొరవ తీసుకుని వెళ్ళాడు. అయితే ఇక్కడ ఈ 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా చాలామంది ఇక్కడే
ఏకాభిప్రాయం లేదు. చాలామందిలో విభిన్న అభిప్రాయాలతో బోధన చేస్తూ ఉంటారు. ఏంటంటే 4వ అధ్యాయం వాస్తవంగా 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు సంఘ ప్రస్తావన లేదు, కాబట్టి 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది అని నమ్మేవారు ఎక్కువ. అయితే సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంటాయి. చాలామంది ఏమంటారంటే సంఘం ఎత్తబడటం అనేది ఎలా జరుగుతుంది, సంఘం ఎత్తబడే విషయాలు ఇక్కడ ఏమైనా స్పష్టంగా ఉన్నాయా? లేవు కదా. సంఘము శ్రమల్లో గుండా కదా వెళ్ళాలి. శ్రమలకు ముందు సంఘం ఎత్తబడితే ఇంకా శ్రమలు తట్టుకుని క్రీస్తు కొరకు తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటుంది? కాబట్టి శ్రమల కాలంలో సంఘము భూమి మీద ఉంటుంది, శ్రమల గుండానే వెళ్ళాలి అని మరికొద్ది మంది నమ్ముతారు. మరికొద్ది మంది ఏమంటారంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 శ్రమలు అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని నమ్ముతారు. ఇవి మనం సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అనే విషయం దగ్గర మనం స్పష్టంగా తెలుసుకుంటాం. ఈ 3 విషయాలు తెలుసుకోవాలి మనం. 7 ఏళ్ల శ్రమల కాలంలో అనగా ఈ 4వ అధ్యాయంలో ఇక్కడ యోహాను కొరకు తలుపు తీయబడింది పరలోక రాజ్యంలో. ఆత్మవశుడుగా అతడు పరలోకానికి వెళ్ళాడు. ఇది యోహాను యొక్క ఆ పరవశుడు అవడం, అతని కొరకు తలుపు తెరవబడ్డం అనేది సంఘము ఎత్తబడడానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘము ఉండదు. ఒక రకం వాదన. రెండవ రకం, లేదు శ్రమల కాలంలో సంఘం ఖచ్చితంగా ఉండాలి, శ్రమలలో పరీక్షించబడాలి. 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత శ్రమల యొక్క అంతంలో సంఘం ఎత్తబడుతుంది. మరొక వాదన. ఇంకొక వాదన ఉంది. ఏమిటంటే 7 సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి 3.5 శ్రమల కాలం అయిపోయిన తర్వాత మధ్య సంఘం ఎత్తబడుతుంది. ఇదొక వాదన. అయితే మనం వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఏదైతే నమ్ముతున్నానో, ఏదైతే నేను తెలుసుకున్నానో, ఏదైతే నేను బోధించబడ్డానో, దేవుడు ఏ రీతిగా అయితే ఆయన నా నేత్రాలు తెరిచి నాకు నేర్పించాడో, నేను తెలుసుకున్నది ఏమిటంటే జాగ్రత్తగా వినండి. బహుశా చాలామందికి ఇది నచ్చకపోవచ్చు, చాలామంది తిరస్కరిస్తారు, ద్వేషిస్తారు, అబద్ధం అంటారు, అబద్ధ బోధకుడు అంటారు. ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏదైతే మనకు నేర్పాడో అది మనం తెలుసుకొని చెప్పడం, ఇది చాలా శ్రేష్టమైన విషయం. జాగ్రత్తగా వినండి. సంఘము శ్రమల కాలంలో ఉండదు. ఎందుకంటే నేను సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో వాక్యాధారాలు ఎన్నెన్నో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు సంఘము ఈ 3వ అధ్యాయం తర్వాత ఈ యొక్క యోహాను గారు ఎలా ఎత్తబడ్డాడో, పరలోకానికి తీసుకెళ్ళబడ్డాడో, ఏ రీతిగా ఆయన కొరకు తలుపు తెరవబడిందో, ఆయన ఆత్మవశుడు ఎలా అయ్యాడో, సంఘము ఎత్తబడడానికి యోహాను గారు సాదృశ్యంగా ఉన్నాడు అనడానికి ఎంత మాత్రం అనుమానం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క 3వ అధ్యాయం తర్వాత ఇక 4వ అధ్యాయము నుండి 4-5 అధ్యాయాలలో పరలోక దర్శనాలను చూస్తాడు. వీటి వెంట జరగబో సంగతులు తెలియజేస్తాడు. ఇక 19వ అధ్యాయం వరకు కూడా సంఘ ప్రస్తావన లేదు. అనగా శ్రమల కాలంలో సంఘము ఉండదు. ఎందుకంటే సంఘకాలం అయిపోయిన తరువాత సంఘం ఎత్తబడాలి. సంఘము ఎత్తబడితేనే దేవుడు ఇజ్రాయేలీలతో తన కార్యాన్ని కొనసాగిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలని కూడా నేను మీకు సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అన్నది ప్రత్యేకమైన అంశం. దాని మీద వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే మనం నేర్చుకున్న విషయాలు ఎప్పుడైనా వాక్యాధారాలు ఉన్నాయా లేవా, లేకపోతే ఆ వ్యక్తి చెప్పాడు, మా పాస్టర్ గారు చెప్పాడు, ఇంకొకరు చెప్పారు, కాదు. ఇదినేనా దానియేలు గ్రంథంలో రాయబడ్డట్టుగా మనుషులకి జ్ఞానం పెరిగిపోతూ ఉంది. ఎంతగా పెరిగిపోయిందో దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇది నా వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఆయనే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యాన్ని చూచున్నట్లుగా మన నేత్రాలు తెరుస్తాడు ఆయన. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రారంభం సరిగ్గా ఉండాలి. ఈ 4వ అధ్యాయం చాలా కీలకమైంది. ఈ 4వ అధ్యాయంలో దారి తప్పిపోతే మరి ఎప్పటికీ మనం గమ్యించారలేము. కాబట్టి 4వ అధ్యాయము నుండి 19వ అధ్యాయం దాకా సంఘ ప్రస్తావన లేదు. కాబట్టి సంఘము 7 ఏళ్ల శ్రమల కాలములో ఉండదని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ గమనించండి, బైబిల్ గ్రంథంలో మానవ జాతిని 3 వర్గాలుగా విభజించబడ్డాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ మాటలు రాసుకోండి. బైబిల్ గ్రంథంలో మానవ జాతిని దేవుడు 3 వర్గాలుగా విభజించాడు. మొట్టమొదట యూదులు. మొట్టమొదట దేవుడు విభజించిన భాగము యూదులు, 2 అన్యులు.
యూదులు కానివారు. ఇక మూడోది దేవుని సంఘం. యూదులు, అన్యులు అనే జాతి, మూడు దేవుని సంఘం. ఇక్కడ గమనించండి, సంఘము అనేది దాన్ని ఏమంటారంటే ఎక్లేషియా అంటారు. అనగా వెలుపలికి తీసుకురాబడ్డవాళ్ళు, పిలువబడినవారు, వెలుపలికి తీసుకురాబడినవారు అన్నమాట. వెలుపలికి పిలువబడిన సమూహాన్ని ఎక్లేషియా అన్నారు, సంఘము అన్నారు. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అన్యుల యొద్దకు వచ్చాడు. ఎప్పుడు? చాలా జాగ్రత్త వినండి. అన్యుల దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అన్యుల దగ్గరికి? దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలుకి ఇచ్చిన 70 వారాల ప్రవచనం నేను 2 పాఠాలుగా విభజించి చెప్పాను వివరంగా. మళ్ళీ వినండి. మళ్ళీ వాటిని మీరు చదివినప్పుడు, దాన్ని మళ్ళీ విన్నప్పుడు మీకు మరింత ఎక్కువగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథం దేవుడు యూదులకి, తన ప్రజలకి, యెరూషలేం పట్టణానికి ఇచ్చింది ఎంత? 70 వారాలు. వాస్తవంగా ఈ ప్రవచనం అన్యులకి కాదు, దేవుని ప్రజలైన యూదులకి, ఇజ్రాయేలుకి, ఆ పరిశుద్ధ పట్టణానికి. అయితే ఆ దానియేలుకి ఇచ్చిన 70 వారాల్లో ఎన్ని వారాలు అయిపోయింది? సంవత్సరాలు, రోజుల వారీగా మనం లెక్క పెట్టాం. 69 వారాలు అయిపోయింది. 69 వారాల్లో అభిషిక్తుడు నిర్మూలన చేయబడడం జరిగిపోయింది. మనందరికీ తెలిసి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడం జరిగిపోయింది. అయితే 69 వారాల తర్వాత వెంటనే 70 వారం జరగాలి, కానీ 70 వారం జరగలేదు. 69 వారాలు జరిగిన తరువాత 70వ వారం జరగలేదు. ఎందుకంటే దేవుడు తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, కానీ క్రీస్తు ప్రభువారు ఆయన్ని తిరస్కరించారు. అందుకే దేవుడు అన్యుల దగ్గరికి వచ్చాడు. కాబట్టి 69 వారాల తర్వాత 70వ వారం జరగలేదు, అన్యుల కాలం వచ్చింది. అనగా సంఘకాలం కొనసాగుతుంది. అనగా 69 వారాల తర్వాత ఇప్పుడు సంఘకాలం జరుగుతూ ఉంది. అనగా 70వ వారం జరగాలి. ఆ 70వ వారం దానియేలు గ్రంథం 70వ వారం, చివరి వారం ఇది జరగవలసి ఉంది. అనగా దేవుడు తిరిగి తన స్వజనులైన యూదుల యొద్దకు వెళ్ళి దేవుడు వారితో తన పనిని కొనసాగించాలి. అంటే వాస్తవంగా దానియేలు గ్రంథం 70 వారాల ప్రవచనంలో సంఘ ప్రస్తావన లేదు. ఇప్పుడు సంఘం ఉంది కాబట్టి, సంఘకాలము కొనసాగుతూ ఉంది కాబట్టి, దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలుతో తన పనిని కొనసాగించడానికి ఈ సంఘము భూమి మీద ఉండడానికి వీల్లేదు. సంఘము వెళ్ళిపోవాలి. ఈ 4వ అధ్యాయంలో యోహాను ఏ రీతిగా తలుపు తెరవబడి ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నట్లుగా పరలోకానికి చేర్చబడ్డాడో, మనం ఎత్తబడిన సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనగా 70వ వారం జరగాలి. అనగా సంఘము ఎప్పుడైతే ఎత్తబడుతుందో 70వ వారం ప్రారంభం. 7 సంవత్సరాలు 70వ వారం. ఒక దినం ఒక సంవత్సరానికి గుర్తుగా అవే 7 సంవత్సరాలు. ఇవే 3.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలుగా విభజించాం. క్రీస్తు ప్రభువారు శిష్యులకు ఒలీవల కొండ మీద చెప్పాడు. ఆయన రాకడ గుర్తులు చెప్పాడు. 24వ అధ్యాయం మీరు చదవాలి. మత్తయి సువార్త అన్ని విషయాలు ఉన్నాయి. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల ప్రారంభం, చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అయిపోయిన తర్వాత క్రీస్తు ప్రభువారు ఎత్తబడిన సంఘమును వెంట పెట్టుకొని భూమి మీదకి వస్తాడు. అప్పుడు ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. ఇది జరిగే సంగతి. ఇవి మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అర్థమైందా? కాబట్టి మన 4వ అధ్యాయం మనం సరిగా ప్రారంభాన్ని అర్థం చేసుకోవాలి. సరిగా ఈ 4వ అధ్యాయం మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మిగతా 22 అధ్యాయాల వరకు ఈ ప్రకటన గ్రంథం ధ్యానించే ఈ ప్రయాణం అర్థసహితంగా సాగుతుంది. ఒకవేళ ఈ 4వ అధ్యాయంలోనే మనం తప్పు మార్గంలోకి వెళ్తే మనం దాన్ని అంటారు కదా గందరగోళం, ఒక పజిల్ అయిపోద్ది ప్రకటన గ్రంథం. గందరగోళానికి లోనైపోతాం. కాబట్టి దీనిన వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. కలిపి చెరిపెడి బోధలు కాకుండా ఉన్నట్టుగా వాక్యం ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకుందాం. మీరు ప్రతిసారి ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు మీరు
మానక మరువక ప్రకటన గ్రంథం మరింతగా మీకు అర్థం అవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే, నెబుకద్నెజరు ఒక దర్శనాన్ని చూశాడు, ఒక ప్రతిమను చూశాడు. ఆ ప్రతిమ యొక్క వివరణ దానియేలు ఇచ్చాడు. అది నేను వివరణాత్మకంగా చక్కగా మీ దృష్టికి తీసుకొచ్చాను. అది మళ్ళీ చదవండి, మళ్ళీ ఆ వాక్యాన్ని వినండి. ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు అందులో ఉంది. అది మాత్రమే కాక దానియేలుకు దేవుడిచ్చిన 70 వారాల ప్రవచనం, దానిని మళ్ళీ 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 వినడం ద్వారా ఇవి ఎప్పుడు చేస్తూ ఉండాలి మీరు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు మనం ధ్యానం చేసే ప్రతి సందర్భంలో కూడా అవి మన వెంట వస్తూనే ఉంటాయి. అవి చాలా కీలకమైనవి. వాటితో పాటు ఈ 4-5 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో దేవుడు యోహానుకిచ్చిన ఈ పరలోక దర్శనాలు 4-5 అధ్యాయాలు మనం కీలకంగా ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. ఇదినా మొదటి వచనంలో రాయబడిన మాట, తలుపు తెరవబడ్డం. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో ఈ యొక్క యోహాను కొరకు గమనించండి, ఇక్కడికి ఎక్కిరమ్ము, తలుపు తెరవబడింది అనగా యోహాను ఎత్తబడిన సంఘమునకు, సంఘం ఎత్తబడుతుంది గుర్తుగా కనిపిస్తూ ఉన్నాడు. సంఘము, ఈ సంఘంలో ఎవరుంటారు? ఎవరైనా ఉంటారు. ఈ సంఘము గమనించండి, ఎక్లేషియా దేవుడు బయటికి పిలిచాడు, లోకము నుండి వేరు చేసి ఆ దినాన గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన ఇజ్రాయేలీలు అరణ్యంలో సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నారు. వారు లోకము నుండి, వారు ఐగుప్తు లోకానికి గుర్తు, ఫరో సాతానికి గుర్తు. వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా ప్రత్యేకించబడ్డారు. వాళ్ళు నేటి కాలం మనం కూడా అంతే. మనం కూడా లోకంలో ఉన్నాం, అపవాది చెరలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం. వారైతే గొర్రెపిల్ల రక్తం, మనం అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాం. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఈ అన్యులైన మన యొద్దకు వచ్చాడు ఆయన, మనల్ని సంఘముగా. ఈ సంఘము ఎంత శ్రేష్టమైందో మనం చూస్తున్నాం. ఈ సంఘంలో ఎలా చేర్చండి? ఎవరైనా సరే, యూదులైనా, గ్రీసు దేశస్తులైనా, అన్యులైనా, సంఘము ఎవరైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డారో, యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించారో వారంతా సంఘమే. ఆయన సంఘంలో చేర్చబడ్డారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు, 3వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చదవండి. ఆ సంఘము అదే రీతిగా నేను ఇందాక ప్రస్తావించను, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాల వరకు కూడా. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము ఎత్తబడిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో పనిచేయాలి. మొట్టమొదట ఇజ్రాయేలీలు, 2 అన్యజాతులు, 3వది సంఘం. ఆ సంఘములో అందరూ చేరారు వచ్చి. ఇప్పుడు ఆ సంఘములో అంటే దేవుడు సంఘము ద్వారా మనల్ని, అన్యుల్ని, యూదుల్ని కలిసి సంఘంలో చేర్చాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు సంఘం అంటే ఏంటి? సంఘంలో అందరూ ఎవరైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారో వీళ్ళు సంఘం అనమాట. స్వకీయుల దగ్గరికి వచ్చాడు, వారు అంగీకరించలేదు. ఆయన మన యొద్దకు వచ్చాడు. దానియేలు గ్రంథం 69 వారాలు అయిపోయింది. సంఘకాలం కొనసాగుతుంది, సంఘం ఎత్తబడుతుంది. ఆయన యూదులతో పనిచేయాలి. 70వ వారంలో యూదులతో పనిచేస్తాడు. ఆయన యూదులతో వ్యవహరించేటప్పుడు, యూదులతో ఆయన సంధించేటప్పుడు, యూదుల మీద పనిచేసేటప్పుడు సంఘము ఉండదు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో సంఘ ప్రస్తావన లేదు. దానియేలు యొక్క 70 వారాల ప్రవచనం సంఘమునకు కాదు. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మాట మీరు రాసుకొని దానియేలు గ్రంథాన్ని మళ్ళీ మళ్ళీ ధ్యానించడం ద్వారా మనకి ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. కాబట్టి 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడుతుంది. మనం సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అన్న వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం, రెఫరెన్స్లతో సహా తెలుసుకుందాం. కొన్ని కండత పెట్టాలి, అనునిత్యం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి యూదులు, అన్యులు, సంఘం, ఈ మూడిటితో దేవుడు వ్యవహరిస్తాడు. ఈ దినాల్లో దేవుడు, ఈ రాబో దినాల్లో ఈ మూడిటితో విడివిడిగా ఆయన వ్యవహరిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సంఘము శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది. తర్వాత యూదుల పునరుద్ధరణకు దేవుడు పనిచేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం వివరాలు నేర్చుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా తలుపు తెరవబడ్డం. తలుపు ఎవరి కోసం తెరవబడింది? యోహాను కొరకు. దేవుడు చూడండి, యోహాను కొరకు తలుపు తెరిచాడు. పైగా దేవుడు అంటున్నాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు. గమనించండి, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు
ఒక తలుపు తెరవబడి ఉండెను అనే మాట యోహాను రాస్తూ ఉన్నాడు. తెలుగులో ఆకాశము, పరలోకం 2 పదాలు వాడబడ్డాయి. అయితే ఇంగ్లీష్లో ఆకాశం అన్న పరలోకం అన్న ఒకే పదం వాడబడింది. ఆ పదమే హెవెన్ అనే పదం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దాన్ని బట్టి ఆకాశాలు 3 ఉన్నాయి అని చదువుకుంటాం. ఎందుకంటే పౌలు గారి ఈ విషయాన్ని వ్రాస్తూ ఉన్నాడు. 3వ ఆకాశానికి కొనిపోబడ్డాను అంటాడు. ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదును, అతడు శరీరముతో కొనిపోబడ్డాడో శరీరము లేక కొనిపోబడ్డాడో నాకు తెలియదు, నేను ఎరగను అంటాడు. అనగా 3వ ఆకాశాన్ని గురించి చెప్పాడు ఆయన. అక్కడ ఏం చూశాడో చెప్తున్నాడు ఆయన. అంటే 3 ఆకాశాలు ఉన్నాయి అన్న విషయం మనకి స్పష్టమైపోయింది. ఈ 3 ఆకాశాలలో ప్రభు ఎక్కడున్నాడు? మరి పరలోక రాజ్యం ఎక్కడుంది? ఆ తలుపు ఎక్కడుందో మనం క్లుప్తంగా మనకు ప్రభు నేర్పించిన విధానాన్ని బట్టి మనం నేర్చుకుందాం. 3 ఆకాశాలు ఉన్నాయని తెలుసుకుంటున్నాం. అయితే దానికి ఇంకొక విషయాన్ని జోడించాడు ఇక్కడ. ఒక తలుపు తెరవబడి ఉండెను, ఒక తలుపు తెరవబడి ఉండెను అనే మాట. వాస్తవంగా తలుపు తెరవబడి ఉంది. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పలుమార్లు ఆయన అంటాడు, నేనే ద్వారం, నేనే నేనే నేనే. మరి ముఖ్యంగా యోహాను సువార్తలో నేనే అనే మాట 7 సార్లు ప్రస్తావనకు వస్తుంది. నేనే ద్వారాన్ని అన్నాడు ఆయన. మూయబడి ఉన్న ద్వారం తెరిచినవాడు ఆయనే. ముద్ర వేయబడిన గ్రంథం విప్పింది ఆయనే. ఆయన విప్పడానికి అర్హత కలిగిన వాడు ఆయన. ఆయన జయమొందిన దావీదు తాళపు చెవి కలిగిన వాడు. దావీదు సింహాసనం మీద కూర్చోడానికి మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు అని చూస్తున్నాం మనం. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనకి 4 రకాల తలుపులు కనిపిస్తూ ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. అవి క్లుప్తంగా మనం నేర్చుకొని ఆ తర్వాత ఆకాశాల గురించి నేర్చుకోవాలి. ఏ ఆకాశంలో పరలోకం ఉందో నేర్చుకోవాలి. ఆ తర్వాత పరలోకం ఎక్కడుందో దాని తలుపు ఎవరు తెరిచారో తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు మనం ఆ తర్వాత వచ్చినానికి వెళదాం. ప్రకటన గ్రంథంలో 4 రకాల తలుపులు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదట తలుపు మనకి 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాటలు రాసుకోండి. మొట్టమొదటి తలుపు 3వ అధ్యాయం 8వ వచనం. ద డోర్స్ ఆఫ్ ఎవాంజలిస్టిక్ ఆపర్చునిటీ అంటాం. అనగా సువార్త తలుపులు. ద డోర్స్ ఆఫ్ ఎవాంజలిస్ట్ ఆపర్చునిటీ, సువార్త తలుపులు. 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. కాబట్టి సువార్త తలుపులు, సువార్త తలుపులు, సువార్త తలుపులు, సువార్తను ప్రకటించడానికి తలుపులు అనుకోవచ్చు. కాబట్టి 3వ అధ్యాయం 8వ వచనం, ద డోర్స్ ఆఫ్ ఎవాంజలిస్టిక్ ఆపర్చునిటీ, సువార్త ప్రకటన అనే తలుపులు, సువార్తను ప్రకటించుట అనే తలుపులు ఉన్నాయి. మొట్టమొదట ప్రకటన గ్రంథంలో మనకు కనిపించే తలుపులు ఇవి. ఇక 2వ తలుపులు ఉన్నాయి, ద డోర్స్ ఆఫ్ రెపెంటెన్స్, పశ్చాత్తాపం పొందడానికి తెరవబడిన తలుపులు. ద డోర్స్ ఆఫ్ రెపెంటెన్స్, పశ్చాత్తాపము పొందడానికి పశ్చాత్తాప తలుపులు అనుకోవచ్చు. 3వ అధ్యాయం 20వ వచనంలో లవదీకియా సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీసిన ఎడలైన అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. తలుపు తీస్తే వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, సహవాసానికి పిలుస్తున్నాడు. లవదీకియా సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం మనం ఇక్కడ. ఇక 3వ రకం తలుపులు, ద డోర్స్ ఆఫ్ ర్యాప్చర్, కొనిపోబడే తలుపులు, సంఘం ఎత్తబడే తలుపులు అనమాట. 4వ అధ్యాయం 1వ వచనం ఇదే చదువుతున్నాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. డోర్స్ ఆఫ్ ర్యాప్చర్, సంఘము కొనిపోబడ్డం, సంఘం ఎత్తబడ్డం. ఇదిగో ఏ రీతిగా తలుపు తెరవబడి ఉందో ఆ తలుపులు సంఘము కొనిపోబడుతుంది. 4వ అధ్యాయం 1వ వచనంలో 3వ రకం తలుపులు, ద డోర్స్ ఆఫ్ ర్యాప్చర్. ఇక 4వ రకం తలుపులు మనం చూస్తూ ఉన్నాం. ఇవి చాలా చాలా శ్రేష్టమైన తలుపులుగా మనం చూస్తాం. ద డోర్స్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్, క్రీస్తు ప్రభు తిరిగి వచ్చే తలుపులు. ఆయన వస్తాడు వాటి గుండా, ఆకాశమును చీల్చుకొని మేఘముల మీద ఆయన వస్తున్నాడు అన్నాం కదా. మరి తలుపులు గుండా రావాలి కదా. ఏ తలుపులు అవి? ద డోర్స్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్,
19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉంట చూచితిని. పరలోకము తెరవబడి ఉండేటప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఈయన క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ 19వ అధ్యాయం 11వ వచనంలో ద డోర్స్ ఆఫ్ క్రైస్ట్ టు రిటర్న్, క్రీస్తు ప్రభు తిరిగి వచ్చునప్పుడు తలుపులు తెరవబడతాయి. 4 తలుపులు. అర్థమవుతుందా? కాబట్టి 4 తలుపులు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మీరు వీటిని ధ్యానం చేయాలి. మొట్టమొదట ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో ఈ యొక్క యోహాను కొరకు పరలోకంలో తలుపు తెరవబడి ఉంది. దాన్ని మనం ఏమని పేరు పెట్టామంటే ద డోర్స్ ఆఫ్ ర్యాప్చర్ అని పేరు పెట్టాం. సంఘము కొనిపోబడ్డాం. మళ్ళీ 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా ద డోర్స్ ఆఫ్ క్రైస్ట్ టు రిటర్న్, క్రీస్తు ప్రభు తిరిగి రావడానికి ఇదిగో తెరవబడి ఉండెను. కాబట్టి ఈ 4 తలుపుల గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా 4వ అధ్యాయంలో ఆ తెరవబడి ఉన్న తలుపు గురించి తెలుసుకోవాలి. వాస్తవంగా ఆకాశము పరలోకానికి పరిశుద్ధ గ్రంథంలో హెవెన్ అని వ్రాయబడ్డది. హెవెన్ అనే పదం వాడబడింది అని మనం గుర్తు తెచ్చుకోవాలి. హెవెన్ ఇక్కడ చూడండి, తలుపులు తాళాలు అనే మాట మనం చూస్తాం ఈ యొక్క ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, 3వ అధ్యాయం 7, 8 వచనాల్లో మనం దావీదు తాళపు చెవి అని చూస్తాం. మనం తాళపు చెవి కలి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడు తీయలేకుండా వేయువాడును సత్యస్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా అంటున్నాడు. చూసారా? ఎవడును వేయలేకుండా తీయువాడు, ఎవడును తీయకుండా వేయువాడు. తాళపు చెవి అంటే అధికారానికి గుర్తు. తాళపు చెవి, తాళాలు నీకు అప్పగిస్తున్నానంటే అధికారం నీకు అప్పగిస్తున్నానని గుర్తు అనమాట. కాబట్టి ఇక్కడ ఆయన అధికారి, దావీదు వంశములో దావీదు సంతానముగా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిగా ఆయన ప్రభు, ఆయన దావీదు సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఆయన రక్షకుడుగా రాబోతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం ఎన్ని ఆకాశాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయని మనం పౌలు గారు చెప్పిన మాటలను బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఆయన అంటాడు, శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నాకు తెలియదు, అట్టి మనుషుని నేను ఎరిగి ఉన్నానంటాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తునందున్న ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదును పౌలు గారు చెప్తున్నాడు. క్రీస్తునందున్న ఒక మనుష్యుణ్ణి నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందుట 3వ ఆకాశమునకు అండర్లైన్ 3వ ఆకాశమునకు కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడిను నేను ఎరుగును, శరీరము లేక కొనిపోబడిను నేను ఎరుగును, అది దేవునికి తెలియను అన్నాడు. 3వ ఆకాశాన్ని గురించి ప్రస్తావించాడు ఇక్కడ. జాగ్రత్తగా ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తలుపు తెరవబడ్డం, దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ విషయాలన్నీ ధ్యానించవలసిన ఆవశ్యకత ఉంది. మనం ప్రతిసారి కూడా ఆకాశం తెరవబడ్డం, అంతరిక్షం గురించి వింటూ ఉన్నాం. చూడండి, దేవుడు ఆకాశ తూములను విప్పాడు, ఆకాశాన్ని తెరిచాడు. జలప్రలయం లేకపోతే ఆ జలప్రలయము అంత కొండలు మునిగిపోయే అంత నీరు వస్తుందా? చూడండి, దేవుడు తలుపులు గురించి మాట్లాడుతున్న ఇజ్రాయేలుకి అరణ్య యాత్రలో వారికి ఆయన ఆకాశ తూములు విప్పి ఆకాశాన్ని తెరిచి అంతరిక్షాన్ని తెరిచి ఆయన దేవదూతల మన్నానిచ్చానన్న ప్రస్తావన కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిసం పొందినప్పుడు సందర్భంలో కూడా ఆకాశము తెరవబడుటయు పరిశుద్ధాత్మ పావు రూపంలో వచ్చి నా ప్రియకుమారుడు ఈయన యందు ఆనందించుచున్నాను అనే ప్రస్తావన మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడుట అని మనం పలుమార్లు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు ఎన్నో విషయాలు దేవుడు మనకు బోధిస్తాడు. ఇక్కడ 3వ ఆకాశాన్ని గురించి చెప్తున్నాడు. చూడండి, ఇప్పటి వరకు కూడా ఆకాశాలు అవి ఎంతెంత దూరంలో ఉన్నాయో ఎవరికి తెలియదు. ఆకాశాలు, చంద్రమండలం, నక్షత్రాలు, అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఉంది కదా, ఈ నాసా ఒక మాట చెప్పింది, ఇప్పటిదాకా మేము ఇన్ని సుదీర్ఘ కాలంలో పరిశోధన చేసి ఆకాశాల గురించి తెలుసుకున్న విషయం 2%. ఈ గ్రహాల గతుల గురించి మాకు తెలిసింది 2%. 2% కూడా సవివరణ తెలియదు, కానీ 2% కింద లెక్క చెప్పారు.
తెలుసుకోవాల్సిందెంత? 98%. ఎప్పటికి తెలుసుకోవాలి? ఎవరి వల్ల అవుతుందా? ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుందో ఆలోచించండి. అందుకే 19వ కీర్తనలో ఒక చక్కని మాట కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు చూడండి, మనకు బాగా అర్థమవుతుంది ఈ మాటలు చదువుతున్నప్పుడు. 19వ కీర్తనలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశాలు, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. ఎవరి వల్ల నవ్వుద్దా తెలుసుకోవాలని? మనిషి యొక్క ఆరాటం, మనిషి యొక్క తపన. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అంటున్నాడు. గమనించారా? ఇక్కడ ఈ వాక్యంలో ఒక అద్భుతమైన విషయం ఉంది చూడండి. సూర్యుని గురించి చెప్పాడు, ఇక్కడ పెండ్లి కుమారుని వలె ఉన్నానని చెప్తూ ఆయన చూడండి ఈ యొక్క వాక్య భాగంలో ప్రత్యేకంగా ఆయన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఆకాశం, అంతరిక్షం. ఆకాశం ఆయన మహిమ, అంతరిక్షం ఆయన చేతి పని. ఎవరి వల్ల అవుతుందో చెప్పండి? ఎవరన్నా తెలుసుకోగలరా? అయితే పౌలు గారు చెప్పిన మాటను బట్టి 3వ ఆకాశంలోకి వెళ్ళాడు. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసినప్పుడు 3 ఆకాశాలు ఉన్నాయి. వాటిని కొంత వివరణ మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో మనం పరలోక రాజ్యాన్ని గురించి ప్రస్తావించాలి, పరలోక రాజ్యాన్ని గురించి నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆలోచించండి, 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశం, రెండో ఆకాశం, అది మధ్య ఆకాశం, 3వ ఆకాశం. ఇక్కడ మొదటి ఆకాశం, మనకి భూమి మీద ఉన్నాం. మనం పైకి చూసినప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, మన కంటితో చూసేదే మొదటి ఆకాశం. పక్షులు విహరిస్తూ ఉన్నాయి. మనకు కనిపిస్తున్నదంతా కూడా మేఘాలు, మనకు కనిపించేదంతా కూడా ఇది మొదటి ఆకాశము కిందే మనం లెక్కించాల్సిన ఆవశ్యకత. ఎందుకంటే దీనికి బైబిల్ ఆధారం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 17వ వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17 వచనాల ప్రకారం చూడండి. దేవుడు మనకి యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించున్నట్లు నీవు చేయు కార్యములను ఆస్వాదించుటకును ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును. ద్వితీయోపదేశకాండం 28:12లో రాయబడింది. అదే రీతిగా ద్వితీయోపదేశకాండం 11:17లో కూడా న్యాయాధిపతుల గ్రంథం 5:4లో ఇజ్రాయేలు దేవుడని యెహోవాను కీర్తించేదను. యెహోవా నీవు సెయూరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించును, మేఘములు వర్షించెను. అపోస్తుల కార్యాలు 14:17లో కూడా ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువును దయచేయును అంటున్నాడు. ఇది మొదటి ఆకాశం, మనకు కనిపించేది. మనకు కనిపించేది మొదటి ఆకాశం ఈ వాక్య భాగాలు బట్టి. ఇక దానికి పైన ఉన్నది రెండవ ఆకాశం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 3వ వచనం, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 4-6 వచనాలు, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. దీన్ని సెకండ్ హెవెన్ అంటారు, రెండవ ఆకాశం. రెండవ ఆకాశం ఇక్కడ చూడండి, సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు అవి కలిగి ఉన్నది. అది రెండవ ఆకాశం. దాన్నే మధ్య ఆకాశం అంటారు. అది ఎవరికి తెలియదు, అది ఎవరికి తెలియదు. ఆకాశం ఎంత ఎత్తులో ఉంది ఎవరికి తెలియదు. దాని రెండో ఆకాశం. దాన్ని ఏమంటారంటే మధ్య ఆకాశం అంటారు. దాన్నే మధ్య ఆకాశం. మధ్య ఆకాశం గమనించండి. ఆ మధ్య ఆకాశం అక్కడ ఎవరున్నారంటే అపవాది తన సింహాసనాన్ని వేసుకొని పరిపాలిస్తున్నాడు. మన వాక్యాధారాల్లోకి వెళదాం. అనగా రేపు యేసుక్రీస్తు ప్రభు వస్తాడు కదా, ఆయన రాకడలో 2 భాగాలను తెలుసుకున్నాం మనం. మొట్టమొదట రహస్య రాకడ. ఇది భూలోకంలో ఎవరికి తెలియదు, రహస్యంగా జరుగుతుంది. సంఘము కొరకే వస్తుంది. సంఘం రహస్యంగా ఎత్తబడుతుంది. దాన్నే ఎత్తబడడం. యోహాను ఏ రీతిగా 4వ అధ్యాయం 1వ వచనంలో ఎత్తబడ్డాడో సంఘము ఆ రీతిగా ఎత్తబడుతుంది. రహస్య రాకడ. సంఘము ఎత్తబడడంతో దానియేలు గ్రంథం 69 వారాలు ముగించబడితే 70వ వారం ప్రారంభమవుతుంది 7 ఏళ్ల శ్రమలో. సంఘం ఎక్కడికి వెళ్తుంది గమనించండి. సంఘము మధ్యాకాశానికి వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మధ్యాకాశం. మధ్యాకాశంలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. వాడు దేవుడు త్రోసివేశాడు కదా, వాడు మధ్యాకాశానికి చేరాడు. మధ్యాకాశంలో సింహాసనం వేసుకుని కూర్చొని వాడు
తన దూతలతో ఇక్కడ తన పనిని జరిగిస్తూ ఉన్నాడు. అనగా రేపు క్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు వాడిని కింద త్రోసివేస్తాడు. వాడిని సంఘము మధ్యాకాశంలో క్రీస్తు ప్రభువుని ఎదుర్కొంటుంది అన్నమాట. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు మధ్యాకాశంలో సంఘము ప్రభుతో విందు, గొర్రెపిల్ల మహోత్సవం. 7 సంవత్సరాలు భూమి మీద శ్రమల కాలం. దానియేలు గ్రంథం చివరి వారం ఆ శ్రమల కాలం అన్నమాట. అది మధ్య ఆకాశం. అనగా ఇప్పుడు మనకు కనిపిస్తే చంద్రుడు, మనకి నక్షత్రాలు దాని పైన అనమాట. మనకు కనిపిస్తుంది చూసారా, మనం అది తెలీదు. మధ్య ఆకాశం అది ఎంత ఎత్తులో ఉందో మనకి తెలియదు. దాన్ని ఏమంటారంటే మధ్య ఆకాశం. మధ్య ఆకాశం ఏ రీతిగా రెప్కా సిద్ధపరచబడి పొలంలో ఉన్న ఇసాకు దగ్గరికి తీసుకురాబడిందో ఆ పొలమే మధ్య ఆకాశానికి సాదృశ్యంగా ఉంది. ఆదికాండం 24వ అధ్యాయంలో అది గుర్తుపెట్టుకోవాలి. ఇది 2వ ఆకాశం లేదా మధ్య ఆకాశం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనములో వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చి ఆ సూర్య చంద్ర నక్షత్రములు ఎదుట వాటిని పరిచెదరు. అవి కూర్చబడకయు పాతి పెట్టబడకయు భూమి మీద పెంట వలె ఉండును అనే మాట చూస్తున్నాం. 13 యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో ఆకాశ నక్షత్రములు నక్షత్రరాశులు తమ వెలుగును ప్రకాశింపనివ్వు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశించడు. ఇదంతా కూడా 2వ ఆకాశం మనకు కనిపిస్తుంది. అదే 2వ ఆకాశం. అది మనకు తెలీదు, అది మధ్య ఆకాశం. ఇక 3వ ఆకాశం, పౌలు గారు చెప్పిన మాట, 3వ ఆకాశం మనకు కనిపిస్తుంది. దాన్ని థర్డ్ హెవెన్ అంటారు. 3వ ఆకాశం ఇదే. అది ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఎంత ఎత్తులో ఉంది ఎవరికి తెలియదు. కానీ ఇది దేవుని నివాసం. దీన్ని ఏమంటారంటే ఆకాశ మహాకాశాలు అంటారు. 3వ ఆకాశం పౌలు గారు అదే అంటున్నాడు. 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశము నాకు కొనిపోబడెను. 3వ ఆకాశం కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరగను. శరీరము లేక కొనిపోబడను, నేను ఎరగను. అది దేవునికే తెలియను అంటాడు. తెలియదు, అవును కదా. దేవుని నివాసం అంటారు దాన్ని. 3వ ఆకాశం అక్కడ పరలోకం. ఆ పరలోకం దానికి తలుపు, ఆ తలుపు తెరవబడ్డం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం, మరియు నీ దాసుడైన నేను నీ జనులైన ఇజ్రాయేలు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడు నీ నివాస స్థలమైన ఆకాశమందు విని. నివాస స్థలం 3 ఆకాశం. దానికి పైగా అది ఎంత ఉన్నతంగా ఉందో, మా విన్నపము అంగీకరించము అంటున్నాడు. 2వ కీర్తన 4వ చరణంలో ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు అంటున్నాడు. ఆకాశమందు ఆసీనుడగు వాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే ఆకాశము మహాకాశం అంటారు దాన్ని. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందుట నివాసము చేయుడనడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. ఆకాశం మహాకాశాలు దేవుని పట్టజాలవు అంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఆకాశములు మహాకాశములు ఆయన పట్టజాలవు అన్నాడు. ఆకాశములు మహాకాశములు పట్టజాలవు అని. కాబట్టి ఆ 3వ ఆకాశం అక్కడ మహాకాశాల్లో దేవుని సింహాసనం ఉంది. అక్కడ పరలోక రాజ్యం. ఆ తలుపు దేవుడు తెరవకపోతే ఎవరి వల్ల నవ్వుతుందా? దేవుడు అదే కదా అంటున్నాడు, ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయకుండా వేయువాడును నైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఫిలదెల్ఫియా సంఘంతో గత 10 రోజులుగా ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే వార్త. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ, ప్రపంచాన్ని ఒక రకమైన వింతలకు లోను చేసిన వార్త మీరు వింటూనే ఉన్నారు. ఏమిటంటే అంతరిక్ష యాత్రలో, అంతరిక్ష పరిశోధన. చూడండి, ఒకనప్పుడు పరిశోధించడానికి వెళ్ళేవాళ్ళు అంతరిక్షానికి. అనగా భూమిని దాటిన తర్వాత, ఎక్కువ దూరం కూడా కాదు, భూమి నుండి 80 నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత భూ వాతావరణం నుండి అక్కడ భారరహిత స్థితి ఉంటుంది. భారరహిత స్థితి అనగా మనుషులు భూమి మీద నడవలేరు. భూమి ఉండదు కాబట్టి గాల్లో తేల్తా ఉంటారన్నమాట. భారరహిత స్థితి. గతంలో పరిశోధన చేయడానికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు పరిశోధన కాదు, పర్యాటకానికి వెళ్తున్నారట. విచిత్రం.
ఈ 10 రోజుల్లో జరిగిన వార్తలు మనం తెలుసుకున్నప్పుడు ఒకంత ప్రపంచమే ఆశ్చర్యానికి లోనైంది. ఏమిటి అంటే వెర్జిన్ గెలాక్టిక్ ఆ సంస్థ అధినేత చాలా ధనవంతుడు, ఆయన బ్రిటిష్ దేశానికి చెందిన ఈయన రిచర్డ్ బ్రాన్సన్. ఈయన ఏం చేశాడంటే మొన్న జూలై 11వ తారీఖున కొంతమందిని కలుపుకొని ఏం చేశాడంటే భూమిని దాటి ఆయన శూన్యంలోకి వెళ్ళాడు. భూమిని దాటి భారరహిత స్థితి ఎక్కడైతే ఉందో ఆయన వెళ్ళాడు. అక్కడ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. అక్కడ వాళ్ళు ఉంది కేవలం 3-4 నిమిషాలే ఆ భారరహిత స్థితిని అనుభవించి తిరిగి వచ్చారు. అనగా భూమిని దాటి వెళ్ళి భూకక్ష ఆ వాతావరణాన్ని దాటి వెళ్ళి భూమిని వీక్షించి తిరిగి వచ్చేశారు. అక్కడ ఉంది కేవలం 4 నిమిషాలు. ఆయన తన టీంతో వెళ్ళాడు. ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇది ఎందుకు అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? మేము చేయుచున్న ఈ యాత్ర రానున్న కాలంలో మరింత మంది మేము వెళ్ళిన దారిలో వెళ్ళి అక్కడ పర్యటన చేసి తిరిగి వస్తారంట. చూడండి ఎందరూ వెళ్ళినట్టు ఎంతకి మనం చూసాం. ఆయన వెళ్ళింది కేవలం 86 కిలోమీటర్లు వెళ్ళాడు భూమి నుంచి, భూ వాతావరణం నుండి. ఆ తర్వాత సరిగ్గా 9 రోజులకి వెర్జిన్ గెలాక్టిక్ ఆయన ఈ రిచర్డ్ బ్రాన్సన్ వెళ్ళిన సరిగ్గా 9 రోజులకి, సరిగ్గా జూలై 20, మొన్న జూలై 20లో ఆ వెర్జిన్ గెలాక్టిక్ ఆ సంస్థకు వ్యాపారంలో ప్రత్యర్థిగా ఉన్న బ్లూ ఆరిజన్, ఈయన బ్లూ ఆరిజన్ డైరెక్టర్, ఈయన అమెరికన్, ఈయన జెఫ్ బెజోస్, వీళ్ళిద్దరికీ ఎప్పుడు వ్యాపారంలో బ్లూ ఆరిజన్కి ఈ యొక్క వెర్జిన్ గెలాక్టిక్ ఎప్పుడు వ్యాపార లావాదేవీల్లో వాళ్ళకి పోటీలు ఒకదానికి మించి. సరిగ్గా ఆయన వెళ్ళిన 9 రోజులకి జూలై మొన్న 20వ తారీఖున ఈయన తన టీంతో కలిసి జెఫ్ బెజోస్ తమ బృందంతో మళ్ళీ రోదసి యాత్రకు వెళ్ళాడు. చాలా ఆశ్చర్యం అయిపోయింది ప్రపంచానికి. ఇంతకీ వీళ్ళు వెళ్ళింది పరిశోధన చేయడానికి కాదు, ఏ లాభం చేకూర్చడానికి, పోటీ పడి. చూడండి ప్రపంచం అంతా ఆసక్తిగా తిలకించింది. వాస్తవంగా ఈ 2 ఇలా వెళ్ళొచ్చారు కదా, మళ్ళీ 3వ కూడా సిద్ధపడుతున్నారు. టెస్లా సంస్థ అధినేత ఎలన్ మాస్క్ అనే ఆయన మళ్ళీ తన టీంతో సిద్ధపడుతున్నాడు అక్కడికి వెళ్ళి రావటానికి. ఇంతకీ వెళ్ళొచ్చి అక్కడ ఉండటానికి కాదు, 3 లేదా 4 నిమిషాలు వెళ్ళి అక్కడ భారరహిత స్థితిని అనుభవించి అంతెత్తులో భూమిని వీక్షించి తిరిగి భూమి మీద రావడం. ఇప్పుడు ఈ యొక్క టెస్లా ఆర్గనైజేషన్ డైరెక్టర్ ఈయన ఎలన్ మాస్క్ వెళ్ళి తిరిగి వస్తాడంట తన టీంతో కలిసి ఆ భారరహిత స్థితిని అనుభవించి. వాస్తవంగా ప్రపంచంలో ధనికులు, ప్రపంచ కుబేరుల మధ్య ఒక రకంగా పోటీ వ్యవస్థ జరుగుతుంది, పోటీ జరుగుతుంది. మేము వెళ్ళామని. ఇక్కడ చూడండి వీళ్ళు వెళ్ళడం అంత తేలికైన పని కాదు. లక్షల డాలర్ల ఖర్చు పెట్టాలి. సాధారణమైన వ్యక్తి ఖర్చు పెట్టే వీలుందా? వీల్లేదు. లక్షల డాలర్లు ఖర్చు పెట్టాలి. ఇంతకి వెళ్ళి కొన్ని నిమిషాలు అక్కడికి వెళ్ళి భారరహిత స్థితిని అనుభవించి అంతెత్తు నుండి భూమిని చూసి సురక్షితంగా భూమిని తిరిగి రావడం కేవలం 4 నిమిషాల కోసం. తెలుసా? 4 నిమిషాల కోసం. మొన్న ఈ యొక్క వెర్జిన్ గెలాక్టిక్ మేము పరిశోధన చేయడానికి కాదు, పర్యాటకానికి వెళ్తున్నాము. ఆ తర్వాత వెళ్ళే ఆ పర్యాటకానికి ఎవరైనా వెళ్ళొచ్చు, మేము మార్గం సుముఖం చేస్తున్నాం, మేము పంపిస్తామని ఈ యొక్క సంస్థ అధినేత ప్రకటించగానే అంట ఇప్పటిదాకా 600 టికెట్లు అమ్ముడుపోయినాయి అంట. ఒక్కొక్క టికెట్ అక్షరాల 1,75,00,000. ఇంతకు ఏం చుట్టానికి వెళ్తున్నారు వీళ్ళు? వాస్తవంగా మొట్టమొదట రిచర్డ్ బ్రాన్సన్ మొదటిసారి వెళ్ళాడు కదా. ఆయన వెర్జిన్ గెలాక్టిక్ ఆ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ కేవలం భూమి నుంచి 86 కిలోమీటర్లు వెళ్ళాడు. ఆ తర్వాత బెజోస్ వెళ్ళాడు కదా 9 రోజులకి, ఆయన 100 కిలోమీటర్లు దాటి వెళ్ళాడు. ఆ 100 కిలోమీటర్లు వాస్తవంగా భూమిని దాటిన తర్వాత భారరహిత స్థితి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక గీత ఉంటుంది అన్నమాట. దాన్ని దాటితేనే రోదసి అంటారు.
భారరహిత స్థితి అంటారు, దాన్ని అంతరిక్షం అంటారు. అది వాస్తవంగా 100 కిలోమీటర్లు దాటిన తర్వాత అంటారు, దాన్ని ఏమంటారంటే కెర్మాన్ రేఖ అంటారు, కార్మాన్ రేఖ. వాస్తవంగా ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరు మీద పిలువబడుతుంది. ఈ జెఫ్ బెజోస్ ఆ కార్మన్ రేఖను దాటి 106 కిలోమీటర్లు పైకి వెళ్ళారు. వాళ్ళు పైకి వెళ్ళిన ఆ శూన్య స్థితిని అనుభవించి కిందకి రావడం. వాస్తవంగా ఈ యొక్క అంతరిక్షాన్ని, ఈ యొక్క ఆకాశాన్ని గురించి, పైన ఉన్న గ్రహాలు, ఈ గ్రహగతుల గురించి పరిశోధన ఇప్పటి నుంచి కాదు. 1961 సంవత్సరంలో రష్యన్ హోమగామి మొట్టమొదట ఈ యొక్క అంతరిక్షానికి వెళ్ళొచ్చాడు, ఖ్యాతి గడించాడు. మొట్టమొదట అంతరిక్షం భూ వాతావరణాన్ని దాటి వెళ్ళాడు యూరీ గగారిన్. అయితే వాస్తవంగా మనం మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1969 సంవత్సరం జూలై 20న ఒక అద్భుతం జరిగింది. ఏమిటంటే మానవుడు మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీద అడుగుపెట్టాడు, చంద్రుడి మీద కాలు మోపాడు. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వస్తుందంటే, మానవుడు ఎక్కడ దాకా వెళ్ళగలడు, ఎంత దూరం వెళ్ళగలడు చెప్పండి. భూమిని దాటి 86 కిలోమీటర్లు వెళ్ళినవాడు ఒకడైతే, కార్బన్ రేఖను దాటి 106 కిలోమీటర్లు వెళ్ళినవాడు ఒకడు. అయితే దీన్ని దాటి 1969 సంవత్సరంలో జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ముగ్గురుతో వాళ్ళు వెళ్ళారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదట అడుగు మోపాడు. ఎక్కడి దాకా వెళ్ళారు? మనకు కనిపించే ఆకాశం దాకా వెళ్ళారు. చూసారా, మధ్యాకాశం ఎక్కడుందో ఎవరికి తెలుసు. దాన్ని దాటి మూడో ఆకాశం ఎక్కడుందో ఎవరికి తెలుసు. మూడో ఆకాశంలో దేవుని సింహాసనం ఎక్కడుందో, పరలోక రాజ్యం ఎవరికి తెలుసు. దేవుడు ఎంత కృప కలిగిన వాడు. పద్మాసు దీవిలో ఉన్న ఒక దీనదాసుడు కొరకు దేవుడు వీటన్నిటిని దాటి అద్భుతం తలుపు తెరిచాడు. ఈరోజు అంతరిక్ష యాత్రలో మనం చేయాల్సిన పని లేదు. వెర్జిన్ గెలాక్టిక్ అధినేతలాగా, జెఫ్ బెజోస్ లాగా కోట్ల కొలది లక్షల డాలర్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు చదువుకొని మనల్ని మనం సిద్ధపడితే చాలు. ఏ ఖర్చు వద్దు. ఏ భారరహిత స్థితిలో నువ్వు అనుభూతి పొందవలసిన అవసరత లేదు. ఏ రీతిగా ఈ యొక్క యోహాను కొనిపోబడ్డాడు. ఖర్చు ఏమన్నుందా? చూడండి ఎంత అద్భుతమైన విషయము. వార్తలు అదే పనిగా వెర్జిన్ గెలాక్టిక్ అధినేత అని మనం చూస్తున్నాం, బ్లూ ఆరిజిన్ అధినేత అని, వీళ్ళ గురించి బహుగా వార్తలు. కానీ సంఘం ఎత్తబడేటప్పుడు ఏ వార్తలు ఉండవు. రహస్యంగా సంఘము కొనిపోబడుతుంది. ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, కనురెప్పపాటులో తలుపు తెరవబడుతుంది, సంఘం వెళ్ళిపోద్ది. ఎంత అద్భుతమైన విషయం కదా. ఇదినా ఈ వార్తలన్నీ కూడా మనల్ని నివేరపరుస్తూ ఉంటాయి, ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అయితే దానితో మనం పోల్చుకున్నప్పుడు నీవు ఈ లోకంలో పేదవాడిగా బ్రతకచ్చు. ఈ వెర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ లాగా ఏ ధనం లేకపోవచ్చు, కానీ క్రీస్తు ప్రభువును కలిగి ఉంటే ఆకాశం దాటేస్తావు, రెండో ఆకాశాన్ని దాటేస్తావు, మూడో ఆకాశం ప్రభు ఉన్న తావుకు నువ్వు వెళ్తావు. మహాకాశములో పట్టజాలని దేవుని యొద్ద నివాసం చేస్తావు. అందుకు తలుపు తెరుస్తాడు ఆయన. నేను తలుపు తెరిస్తే ఎవరు వేయగలుగుతారు? నేను తలుపు మూస్తే ఎవరు తెరుస్తారు? బ్లూ ఆరిజిన్ సంస్థ అధినేతలాగా, జెఫ్ బెజోస్ లాగా మనకు ధనం లేకపోవచ్చు, కార్బన్ రేఖను దాటి. కానీ ఆ కార్బన్ రేఖలు ఎన్ని దాటేస్తాం చూడండి. 100 కిలోమీటర్ 106 కిలోమీటర్లు వెళ్ళే ప్రపంచం ఆయన్ని పొగడ్డం, ఆయన గురించి వార్తలు పుంకాలుగా రాయడం. కానీ నేను ఎక్కడికి వెళ్తాను తెలుసు? మహాకాశాలు దాటి, నక్షత్ర మండలాలను దాటి మూడో ఆకాశాన్ని పౌలు గారు వెళ్ళాడు. పౌలు గారు తన గురించి కూడా చెప్పుకోలేదు, వాస్తవంగా పౌలు గారే. కానీ చూడండి పౌలు గారు ఎంత తగ్గింపు. ఏ రీతిగా కనురెప్పపాటులో ఆత్మవసుడై యోహాను కొనిపోబడ్డాడో నేను కూడా అంతే. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఎంత వెళ్ళిపోతాం చూడండి మనం కనురెప్పపాటులో. వీళ్ళు 100 కిలోమీటర్లు 106 కిలోమీటర్లకి కార్బన్ రేఖను దాటి వెళ్ళడానికి ఎంత ఖర్చు, ఏం కథ. ఆ డ్రెస్ వేరు, ఆ సిద్ధపరిచే వాటిని తట్టుకొని భారరహిత స్థితిని తట్టుకోవడానికి వారు సిద్ధపరిచే ఆ ఎక్విప్మెంటు, అక్కడికి వెళ్ళే అన్నీ కూడా వేరు కదా.
అయితే ఇవేం అవసరం లేదు. కనురెప్పపాటులో ఆ తలుపు తెరవబడ్డానికి దేవుడి పిలుపుకి నీకంత సంబంధం ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంత మాత్రమే కాదు, ఆనందిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిన ఆవశ్యకత మనకు కనిపిస్తూ ఉంది. ఈ 4 తలుపుల గురించి మనం ధ్యానించినప్పుడు మొట్టమొదటి తలుపుడు 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం, ఫిలదెల్ఫియా. 2వ తలుపులు ప్రభు లవోదికీయతో చెప్తున్నాడు. నేను లవోదికీయ తలుపుల గురించి చెప్పిన తర్వాత మనం ఫిలదెల్ఫియా సంఘము ముందు ప్రభు తెరిచిన తలుపుల గురించి తెలుసుకుందాం. మొట్టమొదట డోర్స్ ఆఫ్ రెపెంటెన్స్, పశ్చాత్తాపం తలుపులు, పశ్చాత్తాపపు తలుపులు అని తెలుసుకో. డోర్స్ ఆఫ్ రెపెంటెన్స్. దేవుడు అంటున్నాడు ఈ సంఘంతో, ఇదిగో నేను తలుపు వద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు వద్ద ఉండి తట్టుచున్నాడు, తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనం చేయదుము. ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా మారు మనసు పొందు. పరలోకమందు అదే కదా, 3 ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన, అత్యున్నత సింహాసనం మీద ఉన్నవాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ దేవుడు మానవుడిగా, శరీరధారిగా, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ రిక్తుడుగా, దీనుడుగా, శిలువ మరణం పొందినంతగా ఈ భూమండలం మీదకి వచ్చాడు ఆయన, నన్ను వెతకడానికి. రక్షించాడు, తన ప్రాణం పెట్టాడు కదా. ఇప్పుడు తలుపు తట్టుతున్నాడు హృదయ వాకిటి దగ్గర. తలుపు తీస్తారా? అపవాది దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నాశనానికి వెళ్ళడం ఇష్టం లేదు. తలుపు తీస్తారా? ఇకనైనా ఇదిగో నేను తలుపు నొద్ద. చూసారా, పరలోకములో ఉండవలసిన దేవుడు ఎక్కడికి వచ్చాడు? నీ ఇంటిని దాటి నీ హృదయ ద్వారం దగ్గరికి వచ్చాడు. ఆలస్యం చేయకండి, పోగొట్టుకోకనండి, మార్పు చెందండి. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, తీర్పును గురించి చెప్పినప్పుడు తీర్పు తీర్చడానికి కూర్చున్న రోమా ఆ యొక్క చక్రవర్తికి భయం కలిగింది, ఫెలిక్స్కి. ఇప్పుడు ఆపు, ఇంకెళ్ళు, తర్వాత పిలుస్తాను రా అన్నాడు. వచ్చిన అవకాశం. డోర్స్ ఆఫ్ రెపెంటెన్స్, మారు మనసు, పశ్చాత్తాపం చెందే తలుపుల యొద్ద నుంచున్నాడు. కానీ ప్రభుని పిలవలేదు. పౌలు గారు వాక్యం ద్వారా తలుపు తట్టాడు. ఫెలిక్స్ తలుపు తెరవలేదు, తలుపు వేసే ఉన్నాడు. మళ్ళీ పిలుస్తాను రా అన్నాడు. ఈలోపు ఆయన బదిలీ వెళ్ళిపోయాడు. ఆయన పౌలు గారిని పిలవలేదు, పౌలు గారు వాక్యం వినలేదు, మారు మనసు పొందలేదు. డోర్స్ ఆఫ్ రెపెంటెన్స్. అలాగే ప్రభు తలుపు తట్టిన ఫెలిక్స్లో వాడలేదు. ఎంతమంది ఫెలిక్స్లు ఉన్నారు ఇప్పుడు? ఇది ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. తలుపు తట్టుచున్నాడు. మారతారా? తలుపు తెరుస్తారా? ప్రభుని ఆహ్వానిస్తారా? ఈ తలుపులు పశ్చాత్తాప తలుపులు. ఇక 2వ తలుపులు మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 8వ వచనం, ద డోర్స్ ఆఫ్ ఎవెంజలిస్టిక్ ఆపర్చునిటీ, స్వార్థ తలుపులు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరాడు. తలుపు తీసున్నాడు. ఇది నీవు నేను చేయాల్సిన పని అంటున్నా. రక్షణ పొందిన నీవు తలుపు తెరిచాడు. వెళ్ళు, సువార్త చెప్పు. ఎంతమందికి చెప్తావు అంతమందికి చెప్పు. చివరి దినాలు సంఘ కాలంలో మనం ఉన్నాం, కృపాకాలంలో మనం ఉన్నాం. యెహోవా దొరుకు కాలమందు మీరు ఆయన వెతకండి, ఆయన సమీపముగా ఉండగా ఆయనని మీరు వేరుకొనుడి. ఎంతవరకు చెప్తావు అంతవరకు చెప్పు. ఒక సమరయ స్త్రీలాగా వెళ్ళి ఊరంతా తీసుకురా. దయాల పట్టినోళ్ళలాగా 10 గ్రామాల్లో చెప్పు. దురతీరాలకు వెళ్ళు, బూది గంతముల వరకు వెళ్ళు. సువార్త తలుపు ఒక దినాన మూసివేయబడి ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. చెప్పు, వెళ్ళి చెప్పు. ఆయనే మార్గం. ఆయనే కాక చాలా మార్గాలు ఉంటే నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటే మార్గం. చాలామంది ఈ దినాల్లో ప్రత్యేకంగా క్రైస్తవత్వాన్ని మతంతో కలిపి మీ మతాన్ని గురించి చెప్తున్నారంటే మాకు మా దేవుళ్ళు ఉన్నారు మీరు చెప్పొద్దని తిరస్కరించడం మనం చూస్తున్నాం. ఇవి చివరి దినాల్లో జరుగుతుంది. అంత మాత్రం చేత మనకు వ్యతిరేకత వస్తున్నంత మాత్రం నోరు మూసుకొని ఉందామా? ఉండలేము. ఎందుకంటే ప్రభు ఆజ్ఞ, వెళ్ళండి చెప్పండి బూదిగంతముల వరకు. ఎందుకు చెప్పాలి? యేసుక్రీస్తు ఒక్కడే మార్గం కాబట్టి. 100 మార్గాలు ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కడే మార్గం కాబట్టి అంటున్నాడు. ఫిలదెల్ఫియాతో నీ ఎదుట నేను తలుపు తెరిచాను, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, ఎవరు వెళ్తారు నా నిమిత్తం? ఎవరు వెళ్తారు? ఇదిగో ప్రభు నేనున్నాను, నన్ను పంపు అని యెషయా చెప్పలేదా? సిద్ధంగా ఉండండి, ప్రభు కొరకు పనిచేయండి. 3వ తలుపు ఇప్పుడు మనం ధ్యానం చేసాం. 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండడం మనం
ఇది సంఘం ఎత్తబడినప్పుడు ఇది ప్రభు తెరవబడ్డం చూస్తూ ఉన్నాం. ఆ తలుపును తెరవడం మధ్యాకాశానికి వెళ్తుంది. 7 సంవత్సరాల సంఘం ఉంటుంది. ఇది మనం నేర్చుకున్న విషయం. ఇక 4వ తలుపును మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఈ 4వ తలుపు చాలా అద్భుతమైనది. డోర్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్. 2వ రాకడ తలుపు. ఇది 2వ రాకడ. మొదటిది రహస్య రాకడ, ఇది 2వ రాకడ తలుపు. వాక్యంలో చూస్తున్నాం 19వ అధ్యాయం 11వ వచనంలో, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అది తెరవబడుతుంది అనగా దానియేలు గ్రంథం చివరి వారం. మహాశ్రమల కాలం ముగింపులో క్రీస్తు ప్రభు వస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో మొదలైన శ్రమలో ఆ మాటలు రాసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. మనం మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ప్రభు ఒలీవల కొండ మీద ఆయన రాకడ గుర్తులు చెప్పాడు, శ్రేష్టమైన గుర్తులు చెప్పాడు. వాటిని మనం పట్టుకోవాలి, జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ప్రభు చెప్పిన ప్రతి విషయం కూడా మనం ధ్యానం చేయాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15లో మొదలైన మహాశ్రమల కాలం కనిపించే ప్రత్యేక సూచనలు అన్నమాట మనం తెలుసుకోవాలి. దానియేలు గ్రంథం చివరి వారంలో 70వ వారంలో ఆ వచ్చేవాడు క్రీస్తు విరోధి పాప పురుషుడు. వాడు ఏం చేస్తాడు? ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. నేను మీకు చెప్పాను, ఒప్పందం కుదుర్చుకుంటాడు. వాడు ఒప్పందం కుదుర్చుకోవడానికి బలిష్టమైన ఆనవాళ్ళు ఏంటంటే, అప్పటిదాకా పరిష్కారము కాని కొన్ని వందల సంవత్సరాలుగా వివాదంగా ఉన్న ఆ మసీదు దేవాలయాల మధ్య పరిష్కారం కుదిర్చి, సంధి కుదిర్చి అక్కడ దేవాలయం కట్టేటట్టు చేస్తాడు. ఇప్పుడు మొన్నటిదాకా గొడవ జరిగింది కదా, పాలస్తీనా వాళ్ళేమో అది మాదని, యూదులేమో అది మాదని, అక్కడ దేవాలయం కట్టాలని వాళ్ళే మసీదు కట్టేశారు. ఆ తర్వాత మనం ఆ చరిత్రలో మనం చూస్తాం, ఆ తర్వాత అధ్యాయాల కొనసాగింపులో. అయితే జరిగిన సంగతి ఏమిటంటే, ఈ పాప పురుషుడు వచ్చి వాళ్ళిద్దరికి మధ్య ఎప్పుడు కూడా పరిష్కారంగా ఉన్నదాన్ని పరిష్కరించేసి ఆ ఆలయం కట్టేటట్టు చేస్తాడు. యూదులకు ఎక్కడలేని ఆనందం కలిగిద్ది, ఇతడే దైవ ప్రతినిధి, ఇతడే మెస్సయ్య అన్నట్టుగా దేవాలయం అక్కడ మళ్ళీ బలులు నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. 3.5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే, వాడు ఇజ్రాయేలుతో సంధి కుదిర్చి బాగా ఉందనుకున్న సమయంలో వాడు 3.5 సంవత్సరాల శ్రమలు ఉంటాయి. కానీ 3.5 సంవత్సరాల తర్వాత వాడు వచ్చి దేవాలయంలో వాడే కూర్చొని, నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి, వాడే నాశనకరమైన తన ప్రతిమ నిలబెడతాడు అక్కడ. అదే మనం చూస్తాం మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 18 వచనాల్లో. ప్రవక్తన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, చదువువాడును గ్రహించును. అది చూడగానే ఇది ఎప్పుడు చేస్తాడు? మొదట 3.5 సంవత్సరాలు అయిన తర్వాత. ఇది ఈ సూచన క్రీస్తు ప్రభు భూమికి తిరిగి వచ్చే దానికి సంకేతమై ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23 నుంచి 31 దాకా చదవాలి. దీనిని మీరు ఆ మాట రాసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23 నుండి 31 వచనాలని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 20 వచనాలతో రెండింటిని పోల్చి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23 నుండి 31 వచనాలు ఒక పక్క పెట్టుకోండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 20 వచనాలు, ఈ రెండింటిని పక్కన పెట్టి పోల్చుకుంటే చాలా ముఖ్యమైన మీకు అక్కడ ప్రభు రాకడ సూచనలు కనిపిస్తాయి. మహాశ్రమల కాలంలో అప్పుడు యూదులు ఉంటారు కదా, అప్పుడు మహాశ్రమల కాలంలో జీవించి ఉన్న విశ్వాసులు గుర్తుపెట్టుకోవాలి. ఆ ముద్రను వేయించుకోకుండా, వాడు 666 ముద్ర ఉంటుంది కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ 666 ముద్ర ఏంటి? అప్పటికి సంఘం ఎత్తపడిద్ది కదా, అప్పుడు మిగిలిన విశ్వాసులు ఎవరి ఇళ్ళు అని మీరు ఏం కంగారు పడద్దు. అవన్నీ మనం వివరంగా తెలుసుకుంటాం. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ మాటను నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. శ్రమల కాలంలో ఉన్న విశ్వాసులు యుగాంతంలో, ఈ భూమికి క్రీస్తు ప్రభు దిగి రావడానికి నాశనకరమైన హేయ వస్తువును నిలపడం మనం చూస్తాం అన్నమాట. 2 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు రాయబడిన మాట. ఆ దినముల్లో యెరూషలేము ఆలయంలో క్రీస్తు విరోధి వాడు మైలపరుస్తాడు, దాన్ని పాపమునకు లోను చేస్తాడు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడు పాప పురుషుడు బయటపడితే గాని ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడినో, ఏది పూజించబడినో దానిని అంతటిని ఎదిరించుచు, దాని అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు దేవుడని తను తాను కనబరుచుకున్న దేవుని ఆలయంలో కూర్చుంటాడు అని రాయబడింది 2 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో. కాబట్టి ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు రెండింటిని పోల్చండి. 2 తెస్సలోనికీ పత్రిక
3వ అధ్యాయం 3-4 వచనాలతో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తామన్నమాట. ఈ రెండింటిని పోల్చండి. ఇది క్రీస్తు ప్రభువారు 7 సంవత్సరాల చివరిలో ద డోర్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్స్. క్రీస్తు ప్రభు వస్తాడు తిరిగి 7 సంవత్సరాలు 5 తర్వాత. అందుకే ఆయన ఆకాశము తెరవబడి 4వ తలుపు ఇది. ప్రకటన గ్రంథం రాయబడింది, సంఘమును వెంట పెట్టుకుని భూమి మీదకి వస్తాడు. సంఘమును వెంట పెట్టుకొని భూమి మీదకి వస్తాడు. అదే మనం ధ్యానం చేసాను చూడండి, 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు అని మనం చదువుకున్నాం కదా. ఇదే విషయాలు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడిన విషయాలు కూడా మనం గతంలో ధ్యానం చేసాం. 24వ వచనంలో ప్రభువు చెప్పిన మాటలు మనం ధ్యానం చేసాం. ప్రభువు వచ్చువేళ ఎలా ఉంటుందో అని ఆకాశము తెరవబడుటయు. ఆ 24వ అధ్యాయం 30వ వచనంలో, అప్పుడు మనిషి కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఇది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో ఇదంతా ఒకటే. కాబట్టి చివరి తలుపు ఏమిటంటే మనం ధ్యానం చేసే ఈ ప్రకటన గ్రంథం రాయబడింది ద డోర్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్. ప్రభు వచ్చే తలుపు. ఈ 4 తలుపులు ప్రత్యేకంగా నేను జ్ఞాపకం చేసే ఒక సందేశం ఏమిటంటే, క్రీస్తు ప్రభు రాబోతున్నాడు, సంఘం ఎత్తబడబోతుంది. ఎత్తబడే సంఘంలో నువ్వు ఉన్నావా? ఒకవేళ ఇంకా నీవు రక్షణ పొందకపోతే ఆయన హృదయ వాకిటి దగ్గరుండి తలుపు తట్టుతున్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నీకు సువార్త ఆయన అందించాడు. రక్షణ పొందే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ప్రభువా నేను పాపిని ప్రభువా, నీ సిలువ రక్తంలో నన్ను కడుగు ప్రభువా అంటే ఆయన నీతో వచ్చి సహవాసం చేస్తాడు, రక్షణిస్తాడు. స్వార్థ తలుపులు తెరవబడ్డాయి. రక్షణ పొందిన నీవు ఆ స్వార్థ గురించి, ఆయన గురించి చెప్పు. 3వది, ఆయన కొరకు నమ్మకంగా ఉంటే యోహాను ముందు తలుపు తెరవబడినట్టు సంఘం ఎత్తబడ్డానికి తలుపు, సంఘము కొనిపోబడే తలుపు. ఇక 4వది ప్రభు వచ్చే తలుపు. 19వ అధ్యాయం మనం అదే చూస్తున్నాం కదా. ప్రభు వచ్చే తలుపు అది, ఆకాశం తెరవబడ్డం. ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే ఇప్పుడే తలుపు తట్టుచుండగా ప్రభా నేను పాపిని అని తీర్మానం చేయి. రక్షణ పొంది ఉంటే సంఘం ఎత్తబడే వరకు దేవుడు సువార్త పరిచర్య జరిగే గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. సమయమందు అసమయమందు ఆ క్రీస్తు ప్రభును ప్రకటించండి. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. తలుపు గురించి మాట్లాడారు, ఆకాశాల గురించి మాట్లాడారు, ఆ తలుపుల యొక్క వివరాలు చెప్పారు, ఏ తలుపు ఎప్పుడు తెరవబడుతుందో చెప్పారు. వాక్యం విన్నా మేము ప్రత్యేకంగా 2 విషయాలు ప్రభా నేను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత. ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే తలుపు వద్ద ఉండి తడుతున్నారు ప్రభా. రక్షణ పొందిన వారు తలుపులు తెరిచారు, సువార్త ప్రకటించమని. మీరు వచ్చే వరకు నమ్మకమైన వారికి మేము ఉండడానికి సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ఎత్తబడే సంఘములో ఉండునట్లుగా మిమ్మల్ని కలుసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను దయచేయండి. దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.